నింగి నేల మేము సైతం ఆధ్వర్యంలో మరి శ్రీకాంతాచారి గారి మెమోరియల్ అవార్డు ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి మరి దరు అంజన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, అదేవిధంగా శ్రీకాంతాచారి గారి తల్లి, వేదిక ముందున్నటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ఉద్యమ వందనాలు. మరి అలా నిజంగా తెలంగాణ అనేటటువంటిది 15 సంవత్సరాలు నిరంతరంగా ఉద్యమం చేసినాం మనమందరం. ఎన్నో పాటలు రాసి, ఎన్నో పాటలు పాడి, ఎన్నో ధూమ్ధాములు చేసి ఇలా తెలంగాణలో ఉవ్వెత్తున ఎగిసి పడేదాకా మనం ఉద్యమం చేసినటువంటి చరిత్ర మనందరికీ ఉన్నది. ఇలా తెలంగాణ రావటానికి ప్రధానమైనటువంటి కారణం శ్రీకాంతాచారి గినుక ఆ త్యాగం చేయకపోతే, శ్రీకాంతాచారితో పాటు అనేక మంది త్యాగం చేయకపోతే ఇలా తెలంగాణ వచ్చేది కాదని మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పొచ్చు. ఎవరెవరో మధ్యలో నేను తెచ్చిన తెలంగాణని ఈరోజు ఎగిరి గంతులేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా తెచ్చినటువంటి వాళ్ళు వేరు, ఆ ప్రతిఫలాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు వేరు. ఇప్పుడు నిజంగా మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ప్రతి ఒక్కరూ తెలంగాణలో మంచిగా ఉండాలనే కదా మనం తెచ్చుకున్నది. నిజంగా మళ్ళా మన జీవితానికి అప్పుడు పోరాటం చేసినాం, ఇప్పుడు పోరాటం చేసేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఆల్రెడీ మేము ఉద్యమాన్ని నడిచినప్పుడే ఒక పాట చేసినాం. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలముంటుందో, తెలంగాణ బతుకెంత భారమయ్యిందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిండ్రో, విద్యార్థి వీరులై ఎగిసిండ్రో. ఉద్యమాపురిటిల్లు చరితల్లోకు కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత అంటే మనం జీవితకాలమంతా పోరాటం చేసుకుంటూనే పోవాలా. తెలంగాణ తెచ్చినాం, దొంగల చేతిలో పెట్టి ఇక మనం పోరాటం చేసుకుంటూ పోవాలా. మన జీవితం అట్లా అయిపోయింది. ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు! నిజంగా మేము చేసినటువంటి పాటలకు మా దురదృష్టమో అదృష్టమో కానీ మన పిల్లల్ని మనమే చంపుకున్నట్లు అయిపోయింది. మన పిల్లల్ని మనమే చంపుకున్నాం. ఇప్పటికీ కూడా ఒక రచయిత, ఒక సింగరు, ఒక సంగీత దర్శకుడి పేరు కూడా ఇలా యూట్యూబ్లలో డిస్క్రిప్షన్లు వేస్తలేరు. దాన్ని కూడా మన కళాకారులు అడగట్లేదు. ఏం చెప్దాం? దొంగల పాలు చేసినాం, దొంగ కళాకారులు అక్కడ ఉన్నారు, ఏం చేద్దాం? కానీ కనీసము ఈ ప్రభుత్వం అన్నా
ఖచ్చితంగా కళాకారులను పట్టించుకొని కళాకారులకు ఖచ్చితంగా ఉద్యోగమన్నా లేకుంటే ఉపాధి అన్నా ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. నిజంగా నేను ఈ మధ్యకాలంలో వీకేఆర్ టీవీ అని పెట్టా. ఎందుకు పెట్టానంటే కళాకారులకు ఉద్యోగాలు వచ్చేంత మట్టుకు ఈ పొల్లు తిడుతూనే ఉంటా. ఇవాళ రేపు ఏమైపోయిందంటే తిట్టినోనే దగ్గర పిలుస్తున్నారు. ఇదేం స్కీమో తెలియదు. తెలంగాణలో ఇది భలే స్కీముని నేర్పించిండు ఓ పేద మనిషి. తిట్టిన వాళ్ళని దగ్గర తీస్తున్నారు. తిట్టి ముఖ్యమంత్రి దగ్గర పోవాలా, కళాకారులకు ఉద్యోగాలు రప్పియాలా, అది నా స్కీమ్. దానికోసమే నేను వీకేటివి చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఏందా విష్ణుకిషోర్ అంటోడు ఎప్పుడు తిడుతూనే ఉంటాడని ఎక్కిస్తూ ఉంటారు. ఎందుకు కొవ్వెక్కి తిడుతున్నామా? మా పిల్లగాళ్ళకు ఉద్యోగాల ఉపాధి ఏమన్నా ఇప్పిమని చెప్పేసి అంటున్నాం. అది చెప్పారు. మళ్ళా కొందరు ఉన్నారు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు తనే మనిషి మాయమైపోయి బతుకుతున్నటువంటి పరిస్థితి ఇవాళ చూడండి. అంటే పక్కకే ఉండి మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమై నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్న పాట రాసిన వ్యక్తే మాయమైపోతే ఏం చేస్తాం? ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాడు, ఆయన పాట రికార్డ్ అయిపోతుందా? అరే నలుగురిని మా దర్వంజన్న, దర్వెల్లన్న, ఇంకా ఏపూరి సోమన్న, మా అంతడుపుల నాగరాజు ఇలా అంటున్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోబెడితే పని కాదా ఆ పిల్లలకు? ఉట్టిగానే అయిపోతుంది. ఆయన ఆల్రెడీ పాట రికార్డ్ చేసుకున్నాడు, అది కూడా ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్తో చేసిండు. మేమట క్యాసెట్లు చేసుకొని బతికేటోళ్ళమాట. ఆయన మాకు ఒక బ్రాండ్ ఇచ్చిండు. 30 ఏళ్ళు ఇద్దరం ఒకటే తాడు వండుకొని తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, అందరికీ తెలుస్తుంది. 30 ఏళ్ళు తాపమేస్త్రి పని చేసుకున్నప్పటి నుంచి పరిచయం. అప్పటి నుంచి ఇద్దరము అడుగులు అడిగేసి నడుచుకుంటా పోయినోళ్ళం. మరి ఏమైంది ఇలా? అక్కడనేమో మా ఓ పెద్ద మనిషి ఉన్నాడు, అక్కడ ఆడనేమో ఇంకొక పెద్ద మనిషి, ఈడు ఒక పెద్ద మనిషి. నా దురదృష్టమైంది ఆ పెద్ద మనిషి పాటలని చేసి మిడక పెడితే నేను వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగా తడిపరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయెరో, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకీదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి, గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి, గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఆ గరీబోళ్ళు మా కళాకారులు, ఈ కథ పెద్ద ఉన్నది కానీ ఆ మనిషి పాట రాయేస్తుంది కానీ ఈ పిల్లగాళ్ళకి ఏదైనా చేద్దామంటే రాదు. ఇదేం దరిద్రమైన కళ, ఇదేం దరిద్రమైనటువంటి రచన. ఇలా శ్రీకాంతాచారి ఒక వనం ఏర్పాటు చేయాలా వద్దా ప్రభుత్వం? ఇలా త్యాగం చేసినటువంటి శ్రీకాంతాచారి ఇలా త్యాగం చేయకపోతే సోనియమ్మకు ఎట్టి పరిస్థితుల్లో హృదయం కరిగేది కాదు. అంత భయంకరంగా మేము వాళ్ళ కళ్ళతో చూసినాం. మేము కొందరు ఆల్రెడీ ఉరేసుకొని చనిపోయిన, అది నేను పక్కనే ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఇలాంటి దరిద్రమైన స్వార్థపూరితమైనటువంటి
మనుషుల్ని తెలంగాణ ఉద్యమము తయారు చేసింది. ఇంత దారుణమైన పరిస్థితులలో ఇలా ఇంకా ఎంతకాలం కొట్లాడతామో, ఎంతకాలం మరి ముందట పడుతుందో ఏమవుతుందో తెలియదు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఖచ్చితంగా కళాకారులను పట్టించుకొని కళాకారులకు ఉద్యోగమా ఉపాధి ఏదో ఒకటి ఇవ్వాలా, ఇచ్చేదాకా ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. తప్పకుండా మనం అందరం పోరాటం చేయవలసినటువంటి బాధ్యత. ఇవాళ నాకు నిజంగా పిలిచి నేను 10 ఏళ్ళ నుంచి అవార్డులు తీసుకోవట్లేదు, 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు నేను ఒక 5-6 వేల అవార్డులు తీసుకున్నా, కానీ తీసుకోవట్లేదు. ఎందుకు నాకు అవార్డు ఏం చేసుకుంటాం? మొన్న మా జాజుల సీనన్న పులే అవార్డు ఇస్తానంటే పోయినా. ఇప్పుడు నిజంగా నా అదృష్టం శ్రీకాంతాచారి గారి లాంటి గొప్ప ఉద్యమ త్యాగ పురుషుడి యొక్క అవార్డు నాకు ఇస్తున్నందుకు నింగి నేల ఖచ్చితంగా సైతం నింగి నేల సైతం ఖచ్చితంగా ఈ సంస్థకు నిజంగా నేను రుణపడి ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు. మీ అందరికీ కూడా పేరు పేరున కమిటీకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమ వందనాలు. అదేవిధంగా మరి ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా ఉద్యమ కళాభివందనాలు. మరి తప్పకుండా రాష్ట్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం శ్రీకాంతాచారి గారి యొక్క ఒక వనాన్ని, దాంట్లో అందరి ఎంతమంది త్యాగధనులు ఉన్నారో, ఎంతమంది తెలంగాణ కోసం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో, అమరులైనటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి యొక్క ఒక వనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్.